మొదటగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుందామండి. పరిపూర్ణత లేకుండా పరలోకం సాధ్యమా అనే అంశాన్ని ఈ సమయంలో మీకు చెప్పాలనుకుంటున్నానండి. పరిపూర్ణత లేకుండా పరలోకం సాధ్యమా? పరిపూర్ణత అనే మాటకు అర్థం ఏంటండి? పరిపూర్ణత అంటే పరిపక్వత అంటాం, సంపూర్ణత అంటాం, ఏమండి, ఎదుగుదల అంటాం, అంటే ఉండవలసినంత ఎదుగుదల అంటాం. ఇంగ్లీష్లో మనం ఆలోచన చేసినప్పుడు పరిపూర్ణత అంటే పెర్ఫెక్ట్గా ఉండడం. పరిపూర్ణత అంటే ఏంటమ్మా? పెర్ఫెక్ట్. వాస్తవానికి ఈ భూమి మీద మనం ఎవరిమీ పెర్ఫెక్ట్ కాదు. నేను పెర్ఫెక్ట్ అని చెప్పుకుంటే అది చాలా తప్పేనండి. ఎవ్వరమీ పెర్ఫెక్ట్ కాదు. కానీ మనందరం పెర్ఫెక్ట్ అవ్వాలి, మనందరమీ సంపూర్ణతలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. మనం ఎంత సంపూర్ణం అవ్వాలంటే యేసుక్రీస్తుతో సమానమైన సారూప్యతలోనికి మనము రావాలనేది దేవుని సంకల్పం అండి. మనకి రోమాపత్రికలో 8:29 ఆ విషయం మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. మనం యేసుక్రీస్తు సమానమైన సారూప్యతలోనికి రాగలమా అంటే రాగలం. మనం దేవుడితో సమానమైన సారూప్యతలోనికి రాగలమా అంటే రాగలమని బైబిల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:48 ఏమన్నాడండి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అన్నాడండి. కాబట్టి మనం యేసుప్రభుతో సమానంగా పరిపూర్ణం అవ్వగలం, మనం దేవుడితో సమానంగా పరిపూర్ణులుగా ఉండగలం. ఏ విషయంలో? గుణలక్షణాల విషయంలో. దేవుడు ప్రేమస్వరూపి, మనం కూడా ప్రేమస్వరూపిగా ఉండగలం. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండగలం. దేవుడు క్షమించేవాడు, మనం క్షమించేవారుగా ఉండగలం. అలాగా దేవుడు యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండగలం. దేవుడు అబద్ధం ఆడడం, మనం కూడా అబద్ధం ఆడకుండా ఉండగలం. దేవుడు మోసం చేయడు, దేవుడు అన్యాయం చేయడు. అలాగా దేవుడు గుణాలు, దేవుడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనం కూడా కలిగి బ్రతకడమే ఈ పరిపూర్ణత సాధించడము అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అంటే ప్రస్తుతం మనం చూసినప్పుడు చాలామంది శారీరకంగా పెరుగుతున్నాం, కానీ వయసు వచ్చిన కొలది మన వెయిట్ పెరుగుతుంటుంది, హైట్ పెరుగుతూ ఉంటుంది, కానీ ఈ యొక్క పరిపక్వతలోనికి మనం ఈ గుణలక్షణాల విషయంలో పెరగలేమండి. నేను కొంతమందిని చూసి మనం అంటాం కదండి, బాడీ పెరుగుతుంది కానీ బుర్ర పెరగలేదు అంటుంటారు. ఏమండి, అంటే వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ అవ్వదు, ఇంకా వాళ్ళు చిన్నపిల్లల చేష్టలే చేస్తూ ఉంటారు. ఏమండి, కాబట్టి మనం లోకంలో వాళ్ళని చాలామందిని చూసి కనిపెడతా ఉంటాం, వీళ్ళకి ఇంకా పరిపక్వ దశ రాలేదు అని. ఏ విషయాల్లో? ఈ భౌతికమైన తెలివితేటల గురించి, ఈ భౌతికమైనటువంటి పనులు చేసే విషయంలో కొంతమందిని మనం చూసి వీళ్ళకి మైండ్ మెచ్యూర్ అవ్వలేదండి, వీళ్ళకి ఇంకా బుర్ర పెరగలేదండి అని మనం అంటూ ఉంటామండి. ఎప్పుడు భౌతికమైన విషయాల గురించి మనం ఆలోచన చేస్తుంటాం, కానీ అసలు మనం ఆత్మీయంగా పరిపక్వతలోనికి చెందామా, ఆత్మీయంగా దేవుడితో సమానంగా ఎదిగామా అనేది ఒకసారి ఆలోచన చేయాలండి. అంటే మనం యేసుక్రీస్తు వారు మనం ఎలా ఉంటే పరలోకం వెళ్తామన్నారండి. పెద్దవాళ్ళలాగా ఉంటేనా, చిన్నపిల్లలాగా ఉంటేనా? అంటే మనసు ఎలా మనిషి పెరిగిన కొలిది మనసు ఎలా కావాలంట? చిన్నపిల్లలాగా అయిపోవాలన్నమాట. మనం చిన్నపిల్లలు ఎలాగైతే క్షమిస్తారో, చిన్నపిల్లలు ఎలాగైతే కక్ష పెట్టుకోరో, ఏమండి, ఎలా తగ్గించుకుంటారో, ఎలాగ మర్చిపోతారో, అలాగా మనం కూడా రోజు రోజుకి చిన్నపిల్లల్లా మారినప్పుడు మనం ఎంత చిన్నపిల్లల్లా మారుతామో అంత పరిపూర్ణమైనట్టండి. కాబట్టి పరిపూర్ణం అవడం అంటే ఏదో అనుకోకండి. మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత యథార్థంగా ఉన్నామో, ఎంత పరిశుద్ధంగా ఉన్నామో, ఏమండి, అలాగా మనం ఉండడమే పరిపూర్ణత చెందడం. మనందరం దేవుడి పిల్లలం, దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకి పిల్లలం. మనం ఎప్పుడు కూడా ఆ మాటలు మర్చిపోకూడదండి. 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము
18, 19 వచనాల్లో ఆ సంగతి మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకి కుమారులము కుమార్తెలం అనే మాట అక్కడ వాడబడిందండి. ఏమండి, నిజానికి మనం దేవుని కుమారులమని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవుని కుమారుడు ఎలా ఉండాలండి? దేవుళ్ళ ఉండాలి. దేవుని కుమార్తె ఎలా ఉండాలండి? దేవుళ్ళ ఉండాలి. అలా ఉంటున్నావా? ఏమండి, ఆ మాట అంటాం కానీ ఆ మాటకి సరిపోతామా? మనం ఎలా ఉన్నాం? నిజం చెప్పాలంటే దేవుడు కుమారులు కానట్టున్నాం, దేవుడు కుమార్తె కానట్టున్నాం. మన క్రియల వల్ల ఎలా ఉన్నామండి? దేవుడు కుమారులు అని చెప్పుకుంటున్నాం, క్రియలు చూస్తుంటే సాతాను కుమారుల్లా ఉన్నామండి, దెయ్యం కుమారుల్లా ఉన్నాం, దేవుని కుమారుల్లాగా లేవండి. కాబట్టి మనందరివి కూడా పరిపూర్ణత సాధించాలి. ఆ పరిపూర్ణత సాధించకుండా మనం పరలోకం చేరుకోలేమని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. హెబ్రీ పత్రిక గురించి మీ అందరికీ తెలుసు. ఈ హెబ్రీ పత్రిక ఎవరికి రాయబడింది అంటే హెబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి క్రైస్తవులకి రాయబడిందండి. అంటే క్రైస్తవుల్లో ఆదిమ సంఘం 2 రకాలు ఉండేవారు. ఏమండి, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు వేరు, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు వేరు. వీళ్ళందరూ ఒకే ప్రాంతంలో ఉంటారు, యెరూషలేములోనే ఉంటారు. అయితే ఈ హెబ్రీ భాష మాట్లాడే క్రైస్తవులకి, అంటే వీళ్ళు యోధాలో నుండి వచ్చిన వాళ్ళు, యోధా మతంలో నుంచి వచ్చిన వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడి వీళ్ళకి బాగా వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. వీళ్ళకి గ్రీకు భాష నుండి వచ్చిన వాళ్ళకి, అన్యజనులకి వాళ్ళకి అంత తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు. కానీ వీళ్ళకి బాగా ధర్మశాస్త్రం తెలుసండి. హెబ్రీ పత్రిక రాయబడిన గ్రహీతలకి వీళ్ళు ఈ పత్రిక రాయబడేటప్పటికే అప్పటికే బాప్తిసం పొందుకొని 30 సంవత్సరాలు అయినా విశ్వాసులండి. అంటే కొత్తగా బాప్తిసం పొందిన వాళ్ళు కాదు వీళ్ళు. ఏమంటే అప్పటికే పేతురు రక్షించాడు కదండి, 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు కదా. అప్పటి నుండి ఈ పత్రిక రాయబడేటప్పటికట వీళ్ళ సీనియారిటీ ఎంత అండి? 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ హెబ్రీ పత్రిక రాయబడడం జరిగిందనే సంగతి మీరు ముందుగా తెలుసుకోవాలండి. అయితే ఎందుకు రాశాడు ఈ హెబ్రీ గ్రంథకర్త? వీళ్ళకి ఈ పత్రిక ఎందుకు రాశాడు? ఈ గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు. పౌలని కొందరు అంటారు, కాదని కొందరు అంటారు. పౌల దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళని కొంతమంది అంటుంటారు. సరే, ఎవరనేది పక్కన పెడితే ఎందుకు రాశాడు ఈ పత్రిక అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఈ గ్రంథకర్త వీళ్ళతో ఏం చెప్తున్నాడమ్మా? మీతో చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి. అంటే చాలా విషయాలు మీకు చెప్పాలి, చాలా పాఠాలు మీకు చెప్పాలి. బైబిల్లో ఉన్న ప్రతి చరిత్ర మీకు తెలియాలి, ప్రతి పుస్తకం మీకు చెప్పాలి, ప్రతి వ్యక్తి గురించి మీకు తెలియాలి. చెప్పడానికి నాకు ఆసక్తి ఉంది, కానీ వినడానికి మీకు మీ మనసు సిద్ధంగా లేదు అని చెప్తున్నాడండి గ్రంథకర్త. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. అంటే 30 సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నారంటే ఏమైపోవాలండి వీళ్ళు? ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఎప్పుడు వాక్యం చెప్దామా అన్నట్టు ఉండాలండి. అంటే వీళ్ళే 30 సంవత్సరాల అనుభవంతో వీళ్ళే ఒక 30 నిమిషాల వాక్యం చెప్పాలి సమయం దొరికితే. కానీ వీళ్ళు ఎలా ఉన్నారటండి? ఇంకా ప్రాథమిక విషయాలు చెప్తే వినే స్థాయిలో ఉన్నారండి. ప్రాథమిక విషయాలంటే బేసిక్ లెసన్స్ అంటాం కదండి. ఇంకా దేవుడు ఉన్నాడనే ఆధారం ఎవరైనా చెప్పారనుకోండి, ఇదే ఫస్ట్ టైం అండి నేర్చుకుంటున్నాను,
ఇప్పుడే అర్థమైందండి అంటారండి వీళ్ళు. అంటే ఇప్పటి వరకు తెలియదా? అర్థం అవ్వలేదంట. కారణం ఏంటంటే చెప్పేటప్పుడు ఎలాగున్నారండి వీళ్ళు? వినుటకు మందులుగా ఉన్నారు. వినే బుద్ధి లేదు. ఏమంటే ఫోన్లు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటారు బయటికి. సగం సగం వింటారు, సగం సగం నిద్రపోతుంటారు. ఆలస్యంగా వస్తారు, త్వరగా వెళ్ళిపోతారు. ఇక్కడ మనిషి ఉంటారు, ఎక్కడో మనసు ఉంటుంది. ఏమవుతుందండి? కాబట్టి ఎన్నిసార్లు విన్నా ఆ విషయం వాళ్ళకి ఎలా ఉంటుందండి? కొత్తగానే ఉంటుందండి. నాకు ఈ విషయం తెలుసు, నాకు ఈ విషయం అర్థమైంది, నేను కూడా దీన్ని ఎవరికైనా చెప్పగలను అనే స్థాయికి వాళ్ళు రాలేదంటండి. 30 సంవత్సరాల వయసు వచ్చినా కానీ దేవుళ్ళో 3 నిమిషాలు దేవుడి గురించి ఎవరితో చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటండి? వాళ్ళు పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి వినే బుద్ధి లేదు. వినుటకు ఎలా ఉన్నారంటే అండి, వాళ్ళు మందులుగా ఉన్నారు. మందులంటే బద్ధకం, మందబుద్ధి. వినొచ్చులేండి, వెళ్ళొచ్చులేండి, చూడొచ్చులే, మానేస్తే ఏమైంది, ఇప్పుడు అంత అవసరమా వాక్యం వినడం? ప్రతి వారం వింటున్నాం కదా, ఒక వారం మానేస్తే ఏం ప్రాబ్లం ఏంటి అని అలాంటి బుద్ధి అండి. అంటే క్రీస్తులోనికి రాకమునుపు లోకంలో ఉన్నప్పుడు మనందరం సినిమాలు కట్టి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా చాలామంది వెళ్ళేవాళ్ళం మనం చూస్తుంటాం. సినిమా మొదటి రోజు రిలీజ్ అయ్యిందని తెలియగానే కొంతమంది ఏం చేస్తారంటే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కాచు కూర్చుంటుంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకే వెళ్ళిపోవాలి. ఏమండి? వాళ్ళ ఆసక్తి అండి. ఎంత డబ్బులైనా ఎంత టికెట్ అయినా కొనుక్కుంటారు. ఆ టికెట్లు తీయడానికి వెళ్ళినప్పుడు చెప్పులు తెగిపోయినా పర్వాలేదు, షర్ట్ చిరిగిపోయినా పర్వాలేదు, కొంతమంది తొక్కేసుకుంటే దెబ్బలు కూడా తగులుతుంటాయి. మనం చాలామంది గురించి చూస్తుంటే కొంతమంది ఆ టికెట్లు తీసుకోవడానికి వెళ్ళి చచ్చిపోతుంటారు. కాళ్ళు తొక్కుసిలాట్లో చచ్చిపోతుంటారు. ఎలాగోలా మొత్తానికి వెళ్ళి ఆ టికెట్ సాధించుకొచ్చినోడు ఎలా ఉంటాడంటే ఏదో ₹1,00,00,000 లాటరీ తగిలినట్టు ఆనందం. ఏమండి? అమ్మయ్య, నేను మొత్తానికి ఫస్ట్ డే ఫస్ట్ షోకి నేను వెళ్ళిపోయాను, నేను మొత్తం చూసేసాను, డిస్టర్బ్ చేయకుండా, ఎవ్వరి మాట వినకుండా, ఎటువైపు చూడకుండా స్టోరీ అంతా వినేశానని ఎంతో ఆనందిస్తుంటారండి. అది లోక సంబంధమైనటువంటి విషయాల మీద వాళ్ళకున్న శ్రద్ధ, ఆసక్తి. ఇప్పుడు మనం క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు దేని మీద ఉండాలండి అంత శ్రద్ధ? దేని మీద ఉండాలండి అంత ఇష్టం? దేవుడు వాక్యం మీద ఉండాలి. ఇప్పటికీ కూడా ఆ లోక సంబంధమైన వాటికే అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, దేవుని యొక్క వాక్యానికి ఇవ్వలేకపోతున్నామండి. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం అయిపోయింది, లోక సంబంధం విషయాలు ఆసక్తి అయిపోయింది. అంటే మనం పెరిగినట్టా పెరగలేనట్టా? ఏంటమ్మా? పెరగలేదండి. చర్చకొచ్చిన ప్రారంభంలో మనం వాక్యం తెలియదు కాబట్టి అనేక పొరపాట్లు చేస్తుంటాం. ఆలస్యంగా వస్తుంటాం, లేకపోతే దేవుడికి ఇవ్వలేము, అప్పుడు ₹10 ఎంతో ఇస్తాం, అంతేనండి. మరి ఇంకా అప్పుడు మనం తగ్గించుకోవడం తెలియదు మనకి. అప్పుడు మనం నిజం చెప్పడం రాదు మనకి, అబద్ధమే ఆడుతుంటాం. అప్పుడు మాటికి కోప్పడిపోతుంటాం, అప్పుడు అలుగుతాం. ఏమంటే అప్పుడు మోసం చేస్తుంటాం, కలహాలు ఆడుతుంటాం, అప్పుడు చాలా అబద్ధాలు ఆడుతుంటాం. ఎందుకంటే మనం అప్పుడు ఇంకా పెరగలేదు కాబట్టి. ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నాం అనుకోండి, ఏమండి, మనం పెరిగినట్టా పెరగలేనట్ట? పెరగలేదండి. ఏమీ మార్పు లేకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మన సీనియారిటీ పెరిగినా, మేము ఇన్ని సంవత్సరాలు అయింది నమ్ముకొని అని చెప్పుకోవడానికి తప్ప ఇంకా మనం దేవునితో సమానంగా రాలేము, యేసుప్రభుతో సమానంగా రాలేమండి. మనం పెరగలేదనే చెప్తూ ఉన్నాడండి. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకా పాలు త్రాగేవాళ్ళుగానే ఉన్నారు అన్నాడండి. మీకు బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు తాగేవాడికి బిర్యానీ పెడితే ఏమైపోతుంది? చచ్చిపోతాడు అండి, అరాయించుకోలేక చచ్చిపోతాడు. అలాంటి స్థాయిలోనే ఉన్నారట చాలామంది హెబ్రీ గ్రహీతలు. ఏ స్థితిలో ఉన్నారండి? కొంచెం లోతైన పాఠం ఏదని చెప్తే వాళ్ళు అసలు అర్థం చేసుకోలేక కక్కేసుకుంటారనమాట. ఎంతసేపు ప్రాథమిక విషయాలే, ప్రాథమిక పాఠాలే. ఇంకెప్పుడు డెత్కి వెళ్తామండి, ఇంకెప్పుడు చర్చికి లేటుగా రాకూడదనే బోధ దగ్గరే ఉండిపోతే ఏమంటే ఇంకెప్పుడు లోతైన విషయాలు తెలుసుకుంటాం, ఇంకెప్పుడు ఆత్మీయంగా బ్రతుకుతాం చెప్పండి?
కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవండి. ఎప్పుడు బాబుకి ఫస్ట్ బర్త్డే వస్తుందా, ఎప్పుడు గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దామా అని దానికోసం చాలా ఆనందంతో ఎదురు చూస్తుంటారండి. కానీ ఆ బిడ్డకి ఏడాది వచ్చినా ఇంకా నటక రాకపోతే, ఇంకా ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటున్నాడు అనుకోండి, బంగారం లేదనుకోండి, ఆ బిడ్డకి మాటలు రావట్లేదు అనుకోండి, తల్లిదండ్రులు ఏమైపోతారండి? ఆందోళన అయిపోతారు, కంగారు అయిపోతారు. వీడు ఇంతే కావాలి, ఇంకా ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు, పుట్టకపోయినా బాగుండు, మాకు మొగోళ్ళలాగా ఉన్నాడు వీడు, వీడు అవిటివాళ్ళలాగా ఉన్నాడు, దేవుడా ఇలాంటి బిడ్డనిచ్చావేంటని బాధలో ఉంటారండి. పుట్టినరోజు చేస్తారండి అలాంటి వాళ్ళకి? ఎందుకండి అది కష్టాల్లో ఉన్నాం, ఆ బిడ్డ వేస్ట్ అని ఇంకా ఆ బిడ్డ కోసం ఏ పండగ చేయలేరండి, ఏ వేడుక చేయలేము. ఏమండి, మనం భౌతికమైన మన పిల్లలు ఎదగవలసినంత ఎదగకపోతే, సాధించవలసిన స్థాయికి సాధించకపోతే, పిల్లలకు మార్కులు రాకపోతే బాధపడమా? పర్వాలేదు, ముద్దోడైనా పర్వాలేదు నా కొడుకు అనుకుంటామా? అమ్మో క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, వీలైతే స్టేట్ ఫస్ట్ రావాలి. అంటే మనం మన పిల్లల ఎదుగుదల కోసం, గ్రోత్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళలో ఆనందాన్ని చూడాలనుకుంటామండి. మరి మనకే ఇంత బాధ ఉంటే, మనకే ఇన్ని తెలివితేటలుంటే, ఈ సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడికి ఉంటుందా ఉండదండి బాధ? ఉంటుందా? ఆయనకి ఉంటుంది కష్టం, ఆయనకి బాధ ఉంటుంది. ఏంటి ఇన్ని వసతులు ఏర్పాటు చేశాను, అయినా వీళ్ళు మారలేదేంటి? వీళ్ళకి ఇన్ని సదుపాయాలు ఇచ్చాను కదా, ఎందుకు వీళ్ళు వినియోగించలేదు? ఎందుకు వీళ్ళు అభివృద్ధి అవ్వటం లేదు? వీళ్ళు ఇంకా మొదట్లాగా ఉండిపోయారేంటి అని దేవుడు ఎంత బాధపడతాడో. తల్లిదండ్రులుగా మనమే ఎంత బాధపడితే, ఈ విశ్వానికి తండ్రి, ఈ సర్వసృష్టికి తండ్రి, ఏమండి, దేవుడి లోకానికే తండ్రి, అంత గొప్ప తండ్రి ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించేయండి. మళ్ళీ ఎవరికైనా వివాహం అయిన తర్వాత, భార్యాభర్తలుగా అయిన తర్వాత, నేను నీకు భార్యగా ఉంటాను, లేకపోతే నీకు భర్తగా ఉంటాను, కానీ నువ్వు చెప్పినట్టు విన్నావు, నీకు లోబడను, నీకు సహకరించను, నీతో కాపురం చేయను, నీతో పిల్లలుగన్ను, నువ్వు తెచ్చు, నేను వండుతాను, నీకు పెడతాను, నేను తింటాను, అంతవరకే ఉంటానంటే మీలో ఎంతమందికి ఇష్టం అలాంటి భర్త, అలాంటి భార్య? ఏమండి, భార్యగా ఉంటుందట, భర్తగా ఉంటాడంట, అంతేగాని ఏ విషయంలోనూ సహకరించడంట, ఏ విషయంలో సహకరించదంట. సమాజం దృష్టిలో మాత్రం ఆధార్ కార్డులో నీ భర్త పేరు, భార్య పేరు ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది అంతే. గోడ మీద ఫోటోలోనూ భార్య భర్తలు అనుకుంటారు అందరూ అంతే. ఇంకా తప్ప ఇంక ఏ విషయంలోనూ భర్తగా న్యాయం చేయడు, ఏ విషయంలోనూ భార్యగా న్యాయం చేయదు. ఏమంటే అలాంటి భార్యాభర్తలు సంతోషంగా ఉంటారా? అబ్బా, అంటే నీ భర్త మాత్రం నీకు అన్నిటికీ సహకరించాలి, నీ భార్య మాత్రం నీకు అన్నింటిలో సహకరించాలి, నువ్వు చెప్పినట్టు వినాలి, నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలి, నీకు నచ్చినట్లుగా బ్రతకాలి, నువ్వు మాత్రం దేవుడు చెప్పినట్టు వినవు, దేవుడు నచ్చినట్టు బ్రతకో, నీ మైండ్ సెట్ ఎలాగుందో అలాగే ఉంటావు, నీకు ఏది ఇష్టమో అదే చేస్తావు. దేవుడు నేర్చుకోమని నువ్వు నేర్చుకోవు, దేవుడు విడిచిపెట్టమని విడిచిపెట్టవు. నాకెందుకండి అవన్నీ నేను అంటూ ఉంటావు. న్యాయమేనండి? ఒకసారి ఆలోచించండి. మన కుటుంబంలో అలాంటి వ్యతిరేకత వస్తే మనం అల్లాడిపోతామే, మనశ్శాంతి లేకుండా పోతుంది, నిద్ర పట్టదే, ఆకలి పుట్టదే. ఏమండి, చాలామంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారే కుటుంబంలో, ఫ్యామిలీస్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే భరించలేక, సహించలేక. ఏమండి, ఆ టైంలో వాళ్ళు కానీ మంచి బుద్ధి లేకపోతే చచ్చిపోతారు చాలామంది ఈ ప్రతికూల పరిస్థితుల్లో. మరి నువ్వు అంత బాధపడినప్పుడు నిన్ను సృష్టించి, లేకపోతే నిన్ను నిర్మించి, నీకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడు ఆయనకి నచ్చినట్టుగా నువ్వు ఎదగకపోతే, ఆయనకి నచ్చినట్టుగా నువ్వు మార్చబడకపోతే ఆయన ఎంత బాధపడతాడు? అసలు ఆలోచించండి. నీకోసం తన కుమారుని బలి చేశాడు కదా, అంత త్యాగం చేసిన తండ్రి ఎంత బాధపడతాడు మనం మారకపోతే.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు బట్టి మనం ఇంకా ఎదగవలసినంత ఎదగలేదండి. మనం ఏ స్థాయికి మనం ఎదగాలో ఆ స్థాయికి ఎదగలేకపోతున్నాం. యేసుక్రీస్తు స్థాయికి ఎదగాలి. కనీసం కొంచెమైనా మనం ఎదగలేదనే సంగతిని మనం ఒప్పుకొని తీరాలి. దానికి రుజువే మనం ఆలస్యంగా ఆరాధనకు వస్తున్నాం. దానికి రుజువే మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్నాం. ఏమండి? దానికి రుజువే మనం కోప్పడుతున్నాం, మనం అలుగుతున్నాం. దానికి రుజువే మన ఇంట్లో కలహాలు. దానికి రుజువే మనం బైబిల్ చదవకపోవడం. దానికి రుజువే మనం ప్రార్థనలు చేసుకోకపోవడం. దానికి రుజువే మనం దేవుని మాటలు ఎవరికి చెప్పకపోవడం. అంటే ఇవన్నీ ఉంటే ఏముండవండి? ఇవన్నీ ఉంటే మనం ఎదిగినట్టే. ఇవేవి లేకపోవడం వల్ల మనం దేవుళ్ళు ఎదగలేదు అనడానికి ఇవేనండి ఆధారాలు. ఇవే ఆధారాలు. యేసుక్రీస్తు వారు ఓ మాట చెప్పాడండి. అంటే మనకి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అన్నీ సమకూర్చబడవు. ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, అవమానాలు కూడా వస్తాయి. అప్పుడు మనం కృంగిపోయి తొలగిపోకూడదు, దేవుడిని విడిచిపెట్టేయకూడదు. అప్పుడు కూడా మనం బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అది చెప్తూ ఒక మాట అన్నారు చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో, లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం ఏమన్నాడండి? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడండి. నాగటి మీద చెయ్యి పెట్టడం అంటే రైతు వ్యవసాయాన్ని దుక్కు దున్నడానికి నాగలు వాడేవారు పూర్వం. ఇప్పుడేమో ట్రాక్టర్లు వచ్చాయండి. ఇప్పుడు పిల్లలకు నాగలంటే తెలియకపోవచ్చు. పూర్వం ఎక్కడైనా రైతు బొమ్మ వేస్తే నాగలు ఉంటుంది అనమాట పైన. ఆ నాగలి మీద చెయ్యి పెట్టి వ్యవసాయం చేయడానికి దిగినవాడు ముందుకు చూస్తేనే చేయగలడు. వెనక్కి చూసుకుంటే అమ్మ బాబు ఇదంతా చేయాలా, నేను ఎంత పొడవు దున్నాలనుకుంటే పని అవ్వదు. వెనక్కి చూస్తే పని చేయలేడు, ముందుకు చూస్తేనే. అలాగే మనం ఈ క్రీస్తులో మన జీవితం కొనసాగిస్తున్నప్పుడు మనం కూడా వెనక చూపు చూడకూడదు. ఏదొచ్చినా మరణం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలమ్మా? పోరాడుతూ ఉండాలి. సాతానుతో పోరాటం. క్రైస్తవ్యం అంటే ఏంటమ్మా? సాతాను ఏం వదిలేస్తాడా మనల్ని? కుదురుగా బతకనిస్తాడా? మనశ్శాంతి ఉండనిస్తాడా? ఏదో రూపంలో ఎవరో ఒకళ్ళో ఎవరి కుటుంబంలో సాతాను ప్రవేశించలేదు చెప్పండి. పోనీ బైబిల్లో ఇక ఈ కుటుంబంలో సాతాను ప్రవేశించలేదండి అని చూపించండి మీరు ఎవరైనా. ఆదాము కుటుంబంలో సాతాను ప్రవేశించాడా లేదా? ప్రవేశించాడు. నోవాహు కుటుంబంలో సాతాను ప్రవేశించాడా లేదా అండి? ప్రవేశించాడు. ప్రతి కుటుంబంలోనూ చివరికి యోబు కుటుంబంలో సాతాను ప్రవేశించాడా? యోబులో ప్రవేశించలేకపోయాడు, కానీ యోబు భార్యలో ప్రవేశించాడు. చివరికి యేసుక్రీస్తు వారి కుటుంబంలో కూడా సాతాను ప్రవేశించాడు. కొంతకాలం గలిబిలి చేశాడు ఆ కుటుంబాన్ని. కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా సాతాను గలిబిలి చేయడానికి చూస్తుంటాడు. మనల్ని ఎలాగైనా క్రీస్తులో నుండి తొలగించాలని, మనల్ని భయభ్రాంతులు చేయాలని, మనం ఉనికి లేకుండా చేయాలని, మనం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని, దేవుడు విడిచిపెట్టేయాలని ఆడు ప్లాన్ అండి. అందుకే అన్నీ చేస్తుంటాడు. మనం ఏం చేయాలమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని బాగా నేర్చుకున్న వాళ్ళం కాబట్టి ఆ విన్న వాక్యాలన్నీ ఆ సమయంలో గుర్తుపెట్టుకొని, ఈ సమయంలో యేసుప్రభు అయితే ఏం చేస్తాడు, ఈ సమయంలో దేవుడైతే ఏం చేస్తాడు, అది తెలుసుకొని అది చేయడమేనండి మన పని. అంతకుమించి మనం ఏం చేయలేం. మనం లోకంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగాం అనుకోండి, 10 మంది 10 రకాలు చెప్తుంటారు. లోకంలో వాళ్ళ సలహాలు వినకూడదు, దేవుని పిల్లల సలహాలు వినాలి. కొరింథీ సంఘం ఏం చేసేవారంటండి? 1 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళకి ఎవరో అన్యాయం చేస్తే, సంఘంలో వాళ్ళు ఎవరో అన్యాయం చేస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పమని అడిగేవారు. అన్యుల దగ్గరికి వెళ్తే ఏం చెప్తారండి అమ్మా? అన్యుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏం చెప్తాడు లాయర్ గారు? చెప్పండి. మొత్తానికి ఎడగొట్టడానికి చూస్తాడు ఆ లాయరు, కలపడానికి చూడడం. కాబట్టి మనం దేవుని పిల్లలం, దేవుని గ్రంథం చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడి పిల్లలతోనే మనం కష్టసుఖాలు చెప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగానే మన సమస్యలన్నీ
పరిష్కరించుకోవాలి తప్ప ఏమండి లోక సంబంధులుగా మనము ఉండకూడదండి. ఒకవేళ మనలో ఎదుగుదల లేకపోతే మనం ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఏదో చిన్న చిన్న వాటినే మనం సహించలేకపోతే, భరించలేకపోతే మనం ఇంకా పెద్ద పెద్ద శ్రమలు ఎలా సహిస్తామండి? అసలు ఆలోచించండి. చిన్న శ్రమలే సహించలేకపోతే యేసుప్రభుకి వచ్చినన్ని శ్రమలు వస్తే సహించగలవా? అపోస్తలుడైన పౌలుకి వచ్చినన్ని శ్రమలు వస్తే సహించగలవా? యోబుకు వచ్చినంత శ్రమలు వస్తే సహించగలవా? చెప్పండి. ఎప్పుడు సహించగలం? అవి ఈ చిన్న విషయాల్లో పాస్ అవ్వకపోతే మనం ఎప్పుడు పెద్ద పెద్ద సాహసాలు చేయగలం? చెప్పండి. చేయలేమండి. ఈరోజు మీకు లేకపోతే బైబిల్లో ఒక ఇద్దరు స్త్రీల గురించి మీకు చూపిస్తానండి. నిర్గమకాండము 1వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాల్లో ఇక్కడ సిప్రా, పూయా అనే ఇద్దరు ఐగుప్తు మంత్రసానులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఆ ఐగుప్తు రాజైన ఫరో ఈ మంత్రసానులు ఇద్దరిని పిలిచి, అమ్మా, ఈ హెబ్రీలందరూ మన దేశంలో బానిసలుగా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు ఏమో 75 మంది వచ్చారు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది అయిపోయారు. మగోళ్ళే 6 లక్షల మంది ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు. ఇంకా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు లెక్కేస్తే 30 లక్షల మంది అవుతారు. వీళ్ళు కానీ ఏదో రోజు మా మీద తిరుగుబాటు చేస్తే మేమే వాళ్ళ చేతులు ఓడిపోయేలా ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళ సంతానోత్పత్తి అలాగ అయిపోతుంది. జనాలు లెక్కలైతే మా జనం కంటే వాళ్ళ జనం ఎక్కువైపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు మంత్రసానులు కాబట్టి, మీరు పురుళ్ళు వేస్తుంటారు కాబట్టి వెళ్ళి ఆ హెబ్రీ స్త్రీలు ఎవరైనా ప్రసవించే సమయంలో మీరు ముందుగా వెళ్ళి ఆ ప్రసవించిన వెంటనే ఆ తల్లి మత్తులో ఉండగానే ఆ బిడ్డలను చంపేయండి. మీరు అలా చంపేస్తే మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు నేను మీకు ఇస్తాను, మీకు బహుమానాలు ఇస్తాను అని చెప్పి రాజుగారు ఆ మంత్రసానులు ఇద్దరిని నియమించాడండి. అయితే మంత్రసానులు వెళ్ళేవారంట. వెళ్ళి ఆ ప్రసవించే సమయానికి వెళ్ళి చక్కగా బిడ్డల్ని చూశారంట. చూసి బిడ్డలు చంపేద్దాం అనుకున్న టయానికి యెహోవా దేవుడు గుర్తొచ్చాడండి వాళ్ళకి. అమ్మో, దేవుడి ప్రజలు వెళ్ళు, దేవుని ప్రజలకి మనం కీడు చేస్తే దేవుడు మనకు కీడు చేస్తాడు. కాబట్టి అవసరమైతే ఈ రాజునైనా మనం ఎదిరిద్దాం, కానీ దేవుడికి మాత్రం మనం అన్యాయం చేయడానికి వీల్లేదు, దేవుడి పిల్లలకు అన్యాయం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ రాజు మహా అయితే ఏం చేస్తాడో చంపుతాడు. చంపుకుంటే చంపుకొనివ్వండి, మనం దేవుడికే భయపడదాం అని ఆ ఇద్దరు స్త్రీలునంట దేవుడికి భయపడ్డారంట అండి. దేవుడికి భయపడ్డారు. భయపడి పుట్టిన పిల్లలు చంపకుండా వచ్చేసేవాళ్ళంట. పిల్లలు చంపడం లేదని రాజుగారికి తెలిసిపోయింది. అప్పుడు రాజు వాళ్ళిద్దరిని పిలిపించాడు. మీరు ఇప్పుడు వచ్చి ఒక్క మగబిడ్డని కూడా చంపడం లేదు, ఎందుకు చంపడం లేదు అని రాజు వాళ్ళు నిలదీశాడంట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, మేము వెళ్ళేటప్పటికే బిడ్డల్ని ప్రసవించేసి వాళ్ళు పాలు పెడుతున్నారు, మేము వెళ్ళి ఎలా చంపగలం? వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు అండి, మంత్రస్థానం వచ్చే వరకు ఆగటం లేదు. ఆ హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, పిల్లలు త్వరగా కనేస్తున్నారని అబద్ధం చెప్పారండి. మొత్తానికి ప్రాణాలు తప్పించుకున్నారు అక్కడ. లేదండి మేము కావాలని చంపలేదని అన్నారనుకోండి, రాజుగారు వెంటనే వీళ్ళిద్దరిని చంపేస్తాడండి. అంటే వీళ్ళు ప్రాణాలకి తెగించి ఏమండి రాజుకైనా ఎదిరించారండి, రాజాజ్ఞనైనా ఎదిరించారు, దేవుడికి భయపడ్డారండి. అంటే ఇప్పుడు కూడా మనం ఎవరినైనా ఎదిరించాలండి, దేవుడిని తప్ప. కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా, ఇరుకులు ఇబ్బందులు వస్తాయా, అప్పుడు మనం భయపడిపోకూడదు, ఎవరికీ భయపడకూడదు, దేవుడికి తప్ప. ఏమండి ఎవరు ఏం చేసినా పర్వాలేదు అనుకోవాలంతే. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వింటున్నాడు అని మనం దేవుడి మీద భారం వేసుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. మనం లోకం వైపు చూడకూడదు, ఏ మనుషుల వైపు చూడకూడదు. ఏమండి వీళ్ళిద్దరూ ఎవరి వైపు చూశారండి? సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తే చేయనివ్వండి అని రాజాజ్ఞని ధిక్కరించేశారండి. రాజుకు భయపడలేదు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలండి? నాగటి మీద చెయ్యెట్టిన మనం దేవుడి వైపే చూడాలి, కానీ ఇంకెవరి వైపు
మనం చూడడానికి వీల్లేదండి. అదేనండి పరిపక్వత అంటే, అదే మరి. మనకి ఎంత పరిపక్వత వచ్చిందో, ఎంత పరిపూర్ణత వచ్చిందో, ఎన్ని క్రీస్తు గుణాలు వచ్చాయో ఎప్పుడు తెలుస్తుందండి? పరీక్ష పెట్టినప్పుడే కదా. శ్రమలన్నీ ఏంటమ్మా? శ్రమలేంటమ్మా? ఏం పేరమ్మా? మీ పేరు మర్చిపోయాను. దేవి. శ్రమలంటే పరీక్షలే. మనకొచ్చే శ్రమలన్నీ దేవుడు పెట్టిన పరీక్షలు. మన విశ్వాసానికి ఇవన్నీ తేవడానికి దేవుడు పెట్టే పరీక్షలండి మనకి. ఇది పరీక్షా సమయం. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నేను ఓడిపోకూడదు, నేను గెలవాలి, నేను దేవుడు కోరుకున్నట్లుగా నేను బ్రతకాలి ఈ సమయంలో అని మనం నిశ్చయించుకోవాలండి. మనం నిర్ణయం తీసుకోవాలి. జడిసిపోకూడదు, ఏమండి, సొమ్మసిల్లిపోకూడదు. దేవుడి మీద భారం వేయాలి. చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. వస్తున్నప్పుడు మనం దిగులు పడిపోకూడదు. ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులు ఇలా ఉన్నారా? ఈ ఐగుప్తు మంత్రసానులాగా ఉన్నారా ఏంటమ్మా? అబ్బే, చిన్న చిన్న సమస్యలకి కూడా శనిగారు. అయ్యో మేము చచ్చిపోయేలా ఉన్నామని భయపడిపోయారు. ఇందుకైనా తీసుకొచ్చామని మోసే మీద శనిగారు, అహరోను మీద శనిగారు, దేవుడి మీద కూడా శనిగారండి. చూడండి, నిర్గమకాండము 15 అధ్యాయంలో 22 నుంచి మనం 24 వరకు చూసినట్లయితే, నిర్గమకాండం 15 అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మారా అనే ప్రాంతం దగ్గరికి వచ్చారంట అండి. ఈ మారా అనే ప్రాంతం దగ్గర నీళ్లు ఉన్నాయి, తాగబోతే అవి చేదుగా ఉన్నాయండి. అంటే నీళ్లు కొన్ని ప్రాంతాల్లో చేదుగా ఎందుకు ఉంటాయంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు వల్ల. చెట్లు వేర్లు, కొన్ని వేర్లు చేదుగా ఉంటాయి. ఏమంటే ఆ భూ ప్రాంతంలో నీళ్లు ఎలా ఉంటాయంటే ఆ చెట్లు వేర్ల వల్ల నీళ్లు కూడా చేదుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు నీళ్లు చేదుగా అయిపోయాయండి. చేదు నీళ్ళు వస్తే వెంటనే మోషేని పిలిచారు. మోషే, ఇదేనా? మాకు తాగడానికి నీళ్ళు లేవు, మాకు ఈ చేదు నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మేము దాహంతో చావలసిందేనా? ఇందుకైనా మమ్మల్ని తీసుకొచ్చావు అన్నట మోషే మీద సనిగి కొనగా. నేను ఇందులో మోషే తప్పేమైనా ఉందండి? చెప్పండి. ఆ నీళ్ళను సృష్టించింది మోషేనా? వాళ్ళు సనిగిన సనుగులికట మోషే సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడంట అండి. నేను భరించలేకపోతున్నాను బాబోయ్, నేనెక్కడ తాగాలండి బాబు, వీళ్ళకి ఇప్పుడు నీళ్ళు ఇంత సైన్యానికి నా దగ్గరే ఉంది, నేనేం చేయగలను? ఆయనే సందేహం వచ్చేలాగా తయారయ్యారండి. 16 అధ్యాయం చూడండి, నిర్గమకాండం 16 అధ్యాయము 2-3 వచనాల్లో. ఇక్కడేమో సీను అరణ్యం దగ్గరికి వచ్చారండి ఇశ్రాయేలీయులు. సీను అరణ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి బాగా ఆకలేసిందంట అండి. ఆకలేసినప్పుడు, మేము ఐగుప్తులు ఉన్నప్పుడు మాంసం తినేవాళ్ళం, మాకు ఇప్పుడు మాంసం లేదు, మాంసం తినే నెలైంది. ఐగుప్తులు ఉన్నప్పుడు తృప్తిగా మాంసం తినేవాళ్ళం ఏంటి? వీళ్ళు మాంసం తినేవారు ఐగుప్తులు ఉన్నప్పుడు తృప్తిగాను. వీళ్ళు బానిసలండి. వీళ్ళకి సరైన ఆహారం ఉండదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు తిండి కోసం శనిగారండి. నీళ్ళ కోసం శనిగారు, తిండి కోసం శనిగారండి. ఇంకా సంఖ్యాకాండంలో 11 అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచనంలో, సంఖ్యాకాండం 11 అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ తబేరా వద్దకు వచ్చారండి. తబేరా అనే ప్రాంతం. ఈ తబేరా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మొత్తం వీళ్ళు సూపర్ మార్కెట్లో ఉండే కూరగాయల పేర్లన్నీ చెప్తున్నారు. ఇక్కడ మేము అవన్నీ తినేవాళ్ళం అని. మాకు మాంసం ఎవరు పెడతారో, మాకు ఉచితంగా చేపలు ఎవరు పెడతారు, ఇక్కడ మాకు కీరకాయలు ఎవరు పెడతారో, దోసకాయలు తినేవాళ్ళం, కూరాకులు తినేవాళ్ళం, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఏమండి ఇవన్నీ ఉచితంగా తినేవారంటండి ఐగుప్తులో. నిజాలా అబద్ధాలు ఇవన్నీ? ఎన్ని అబద్ధాలండి. పరిపక్వత లేని వాళ్ళు నోట్లో ఏమొస్తాయి? అబద్ధాలే వస్తుంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలకు తీసుకొస్తూ ఉంటారండి. ఏమండి, ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఐగుప్తులో నుండి వాళ్ళని దేవుడు విడిపించడానికి 10 రకాలైన అద్భుతాలు చేశాడు కదండి. దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేశాడు కదండి వాళ్ళ కోసం. బండలో నుంచి నీళ్లు రప్పించాడు కదండి వాళ్ళ కోసం. ఏంటి ఇన్ని చేసిన దేవుడు
ఈ మారా దగ్గర నీళ్లు చేదు నీళ్లు మంచినీళ్ళుగా మార్చలేడా? దానికోసం సనిగేయాలా? దానికోసం తిట్టేయాలా? ఇన్ని చేసిన దేవుడు వీళ్ళకి మాంసం ఇవ్వలేడా? దానికోసం వీళ్ళు సనగాల? దేవుణ్ణి, మోషేని, అహరోన్ని దూషించాలా? ఇన్ని చేసిన దేవుడు వీళ్ళకి కూరగాయలు, ఉల్లిగడ్డలు ఇవ్వలేడా? ఏమండి? దేవుడు ఇవ్వగలడు. కానీ వీళ్ళు గొప్ప గొప్ప పనులు చేసిన దేవుణ్ణి, గతంలో దేవుడు గొప్ప పనులు చేసిన దేవుడు ఈరోజు ఈ చిన్న సమస్యని తొలగించలేడా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమంటే మరి ఎందుకండి అలా చేస్తున్నారు? ఎందుకు అలా మోషేని బాధపడుతున్నారు? ఈ కాలంలో కూడా చాలామంది కోపం అంతా ఎవరి మీద చూపిస్తారంటే సేవకుల మీద. ఎందుకంటే సేవకుడు అంటే ఏం చేయలేడు కదండి. మరి ఒక సేవకుడు కోపం వచ్చి తిరగబడ్డాడు అనుకోండి, ఇదిగో నువ్వు సేవకుడివేనా అని అంటారు మళ్ళీ చుట్టూ తిరిగి. ఏమండి? బయటికి చెప్పుకోలేము, లోపల మింగుకోలేము అన్నట్టు తిరగబడలేము, 10 మందికి చెప్పలేము. అదేనండి లోకువ. సేవకులకి సమస్యలు ఉంటాయండి, సంఘస్థులకి సమస్యలు ఉంటాయి. క్రైస్తవుడు అంటేనే ఏమంటే సమస్యలు ఎదుర్కోవలసిన వాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారని బైబిల్లో రాయబడిందండి. మనం హింసించకూడదు, హింసించే పరిస్థితి మనకు ఉండకూడదు. హింసించబడడం తప్పు కాదు, హింసించబడడం మంచిదేనండి. దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఏమండి? మీరు హింసింపబడుతున్నారా? మీరు పరలోకం వెళ్తారు. మీరే హింసిస్తున్నారా? మీరు వెళ్ళరు. కాబట్టి హింసింపబడే వారికేమో విడుదల, యేసుప్రభు రెండో రాకడ. హింసించే వాళ్ళకి ఆ రోజు శ్రమ అండి. ఆ రోజు నిత్య నరకంలో వేయబడతారండి. కాబట్టి మనందరికీ కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం పరిపక్వమైన వారుగా ప్రవర్తించాలి, పరిపూర్ణులుగా ప్రవర్తించాలి. సమస్య వచ్చినప్పుడే తెలుస్తుంది నువ్వు పరిపూర్ణుడు అయ్యావా లేదా, నువ్వు ఎంత ఎదిగావు. ఏమండి? ఒకవేళ మనం మన 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 ఈ ఇశ్రాయేలులాగా ఉంటే ఇదేనా నీ ఎదుగుదల? ఇన్నాళ్ళ వాక్యం నేర్చుకొని, చిన్నప్పటి నుండి వాక్యం నేర్చుకొని, లేదా బాప్తిసం పొందుకొని ఈ దగ్గర నుంచి ఈ రోజు వరకు వాక్యం నేర్చుకొని ఇదేనా నీ ఎదుగుదల? యేసుప్రభు అయితే ఇలాగే చేస్తాడా? దేవుని కుమారుడు ఇలాగే చేస్తాడా అండి? ఒకసారి ఆలోచించుదామండి. ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. మనం ఎదగవలసినంత ఎదగటం లేదు. ఆ ఇశ్రాయేలు ప్రజలు కనానికి వెళ్ళవలసిన వాళ్ళండి. అమ్మా, దేవుడు వాళ్ళకి మనకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వాళ్ళనేమో ఐగుప్తులో నుండి వేరుపరిచి విడిపించి కనాను దేశాన్ని వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. మనల్నేమో అన్ని జనుల్లో నుండి, లేకపోతే లోకంలో నుండి, పాపంలో నుండి, చీకట్లో నుండి దేవుడు మనల్ని వేరు చేసి మనకి పరలోకం ఇస్తానన్నాడు దేవుడు. వాళ్ళు ఆ ప్రయాణంలో సనిగి వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈరోజు మనం కూడా అదే ప్రయాణంలో ఉన్నాం. మనం కూడా ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఏమండి, కుటుంబ సమస్యలు వస్తున్నాయి, వస్తున్నాయండి. ఏ సమస్య వచ్చినా సరే కానీ మనం ఎలా ఉండాలంటే స్థిరబుద్ధి కలిగి మనం జడిసిపోకుండా ఒడిసిపోకుండా నిలబడాలి, తట్టుకోవాలి, సహించాలి. మనం తట్టుకోగలిగినంతే శ్రమలు మనకి ఇస్తాడట. ఆ తర్వాత తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే మనకు చూపిస్తాడండి. మనల్ని అలా వదిలేయడండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారము దేవుడే ఏర్పాటు చేస్తాడండి. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలండి. 106వ కీర్తనలో 106వ కీర్తన 24వ వచనంలో 24-25 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఆ కనాను గురించి ఒక మాట వాడబడిందండి. అంటే ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్న కనాను దేశం ఎలాంటిదో చెప్పాడండి ఇక్కడ. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఎలాంటి దాన్ని పోగొట్టుకున్నారండి ఇశ్రాయేల్ ప్రజలు? రమ్యమైన దేశము. పరలోకం వెళ్ళాడదండి. ఆ కనాను కంటే 1,000 రెట్లు గొప్పది. కనాను గొప్పదే, ఎందుకంటే మంచి సారవంతమైన నేల. ఒక ద్రాక్ష గుత్తినంట 2 కావిడితో మోసేవారంటండి. మనమేమో ఇలా పట్టుకుంటాం, 1/2 కేజీ వస్తుంది మహా అయితేని, 1/2 కేజీ, మహా కేజీ. 2 మోసినంత అంటే ఒక 200 కేజీలు బరువు ఉంటుందా? ద్రాక్షగాయలు ఎక్కడైనా అక్కడ ఉంటాయండి. అంటే ఎంత సారవంతమైన భూమో చూడండి ఒకసారి. అలాంటి రమ్యమైన దేశాన్ని వాళ్ళు కాలుదనుకున్నారండి.
దేనివల్ల? సమస్యలు వచ్చినప్పుడు శనిగారు. సమస్యలు వచ్చినప్పుడు తిరుగుబాటు చేశారు దేవుడి మీద, మోషే మీద, అహరోను మీద. దేవుడిని చెయ్యి విడిచిపెట్టేశారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి చెయ్యి విడిచిపెట్టేశారండి. చర్చికి వెళ్ళడం మానేసాం. ఇప్పుడు మనం చర్చికి వెళ్ళడం మానేసాం అనుకోండి, అలిగి చర్చికి వెళ్ళడం మానేసాం అనుకోండి, మనం దేవుడి చెయ్యి పట్టుకున్నట్ట విడిచిపెట్టినట్ట? విడిచిపెట్టేసామండి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఎంత ఉపయోగం ఉందో వీటి వల్ల అంతే అపాయం ఉందండి. చాలామంది చర్చికి వెళ్ళమనేసి సెల్ ఫోన్లో వాక్యం వస్తుందని కూర్చొని వింటున్నారు ఇంటి దగ్గర. ఆరాధన మానేసి సెల్ ఫోన్లు వినడానిక దేవుడు ఇచ్చాడు ఇవి? ఏ జర్నీలో ఉన్నప్పుడు వినడానికి, ఏమండి, నిద్ర పట్టకపోతే వినడానికి. అలాగే మనం ఇంటి దగ్గర సమయం ఏదో పని చేసుకుంటూ వినడానికి తప్ప ఆరాధన సమయాన్ని మానేసి ఈ ఫోన్లో వాక్యం వస్తుంది కదా ఇక్కడ వినుకొని కూర్చుంటే ఇది మనం ఎదిగినట్టే ఎదగలేనట్ట? ఏమేది కావండి ఇక చెప్పండి. ఇదంతా సాతాను యొక్క పనిముట్టిది మొబైల్. ఇప్పుడు దేవుడికి మనల్ని దూరం చేయడానికి సాతాను యొక్క పనిముట్టుగా వాడబడుతుందండి మొబైల్. కాబట్టి మనం ఈ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర మనం ఏం నేర్చుకున్నామంటే, సమస్య వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైపోయారమ్మా? శనిగారు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. కనాను దేశానికి చేరకుండా చచ్చారండి. కనాను చేరుకోలేకపోయారు. అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని మేలులు చూశారు, అన్ని అద్భుతాలు చూశారు, ధర్మశాస్త్రాన్ని విన్నారు, వాక్యమంతా విన్నారు. కానీ విన్న వాక్యం అంతా ఎక్కడ పెట్టారు? విన్న వాక్యం ఏమైంది? వాళ్ళు దేవుళ్ళో ఎందుకు ఎదగలేకపోయారు? చెప్పేటప్పుడు సరిగా వినలేదండి. ఒకటే కారణం ఏంటమ్మా? చెప్పేటప్పుడు వాళ్ళు సరిగా వినుంటే ఆ వాక్యం వాళ్ళకి పనిచేసును. చెప్పేటప్పుడు సరిగా వినలేదు కాబట్టి వాళ్ళు అలా అయిపోయారండి. కొంతమంది దేవుని యొక్క వాక్యం లోతుగా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, ఇలాగైతే ఎవరు పరలోకం వెళ్తారండి, వేస్ట్, అలాగైతే మరి నేను వెళ్ళను, నాకు అక్కర్లేదు పరలోకం, మీరే పొండి పరలోకం అంటుంటారండి. నీకు పరలోకం అక్కర్లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు చర్చికి రావడం? చెప్పండి. నువ్వు ఎందుకు ఈ ప్రయాసం, నీకు ఎందుకు ఈ భక్తి, ఎందుకు నీకు ఈ విశ్వాసం? పరలోకం వెళ్ళాలనుకున్న వాడికే ఇవన్నీ చేయాలి. నాకు పరలోకం అక్కర్లేదు, నేను పరలోకం వెళ్ళాలి తెలిసిపోతుందని అనుకుంటే మనం లోకంలో పోవడం మంచిది. అవునా కదండి? మనందరూ పరలోకం వెళ్ళడానికి మనం బాప్తిసం పొందామండి. మనం పరలోకం వెళ్ళడానికే మనం చర్చకు వస్తున్నాం. ఇంకెందుకు కాదండి, ఇంకెందుకు కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే జబ్బులు పోవు, అప్పులు పోవు, ఏమండి. యేసుప్రభుని నమ్ముకున్నామని మనకి ఏ అనారోగ్యాలు రాకుండా పోవు. అన్నీ ఉంటాయి. అందరిలాగా ఆకలి, అందరిలాగా నిద్ర, అన్ని కష్టాలు, చెమట అన్నీ ఉంటాయి. కాకపోతే మనం పరలోక రాజ్యం వెళ్తామండి. పరలోకం కోసమే యేసుప్రభుని నమ్ముకున్నాం. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే మనలో ఏం చూస్తున్నాడండి? పరిపూర్ణత లేకుండా పరలోక రాజ్యాన్ని ఇవ్వడండి. యేసుక్రీస్తు వారు కూడా ఏమండి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నారండి? మహారోదనతో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి. కన్నీళ్లతో తన్ను మరణం నుంచి తప్పించు వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించుచు భయభక్తులు కలిగి ఉన్నాడంటే అండి. అంటే యేసుప్రభుకే శ్రమలు వచ్చాయి, యేసుప్రభుకే కన్నీళ్ళు వచ్చాయా? రాత్రి అంతా కన్నీటి ప్రార్థన. ఆయనకి సమస్యలు ఉన్నాయా లేవా? ఆయనకి బోల్డు సమస్యలు. యేసుప్రభు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించారా ఆయనకి? ఏంటండి, ఆయన దెయ్యం పట్టినోడు అన్నారు, మతి చెల్లించినోడు అన్నారు ఇంట్లో వాళ్ళు. అలాంటి మాటలు భరిస్తూ కూడా యేసుక్రీస్తు వారు నిలబడ్డారండి. దేవుని సంకల్పం అంతా నెరవేర్చే వరకు ఆయన దేవుడి కొరకు బ్రతికారు. ఆయన ఎదిగాడు. లోకాసువార్త 2:40 యేసుప్రభు ఏ విషయంలో ఎదిగాడో ఇక్కడ రాయబడిందండి. జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను అన్నాడండి. ఏ విషయంలో అండి? శారీరకంగా ఎదిగాడండి కాదు. ఎంత ఎత్తు ఎదిగాడు, ఎన్ని సెంటీమీటర్లు ఎదిగాడు రాయలేదండి. ఏ విషయంలో ఎదిగాడు అమ్మ యేసుప్రభు? జ్ఞానంలో ఎదిగాడండి, బలములో ఎదిగాడు. ఏ విషయంలో? బలం అంటే ఇది ఈ కండలు తిరిగే బలమా? ఇది కాదండి. బలం అంటే బలహీనులని, మూర్ఖుల్ని భరించే బలం. ఏమండి, మూర్ఖులు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత నిందలు చేసినా అవన్నీ తట్టుకునే బలం, అవన్నీ సహించే అంత బలం, ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకున్నంత బలవంతుడండి యేసుప్రభు. పిచ్చోడన్నా మాట్లాడకుండా మౌనంగా ఉండగలిగినంత బలవంతుడు.
మనమండి మనల్ని కానీ ఎవరైనా ఒక మాట అంటే వెంటనే రోసం పొడుచుకొచ్చేస్తుంది, అల్లంత దూరం ఎగురుతాం. యేసుప్రభు క్షమించడంలో ఎదిగాడు, సహించడంలో ఎదిగాడు, దీర్ఘశాంతంలో ఎదిగాడు, ఓర్చుకోవడంలో ఎదిగాడు. ఎంతవరకు అండి? చచ్చిపోయే వరకు. కాసేపట్లో ప్రాణం పోతుందనగా కూడా ఇంకా అక్కడ కూడా క్షమిస్తున్నాడండి. ఆయనలాగే స్తెఫను కూడా యేసుక్రీస్తులాగే కదండి. చచ్చిపోయే ముందు కూడా క్షమించాడా? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించండి. అంటే మనం కూడా వీటిలో ఎదగాలండి. ఇదే పరిపక్వత అంటే ఇదే. మరి శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని తట్టుకొని వీలైతే వాళ్ళకి క్షమించగలిగే అంత స్థాయికి మనం ఎదగడమే ఏమండి పరిపక్వత చెందడం. 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ 1 కొరింథీ 3వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కొరింథీ సంఘంతో ఎలా మాట్లాడలేకపోతున్నాడంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు వాస్తవానికి బాప్తిస్మం పొందుకున్నారు. పౌలు ఎంతకాలం ఉన్నాడండి కొరింథీలో? 18 నెలలు. 18 నెలలు ఉండి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని క్రైస్తవులుగా చేసి వాళ్ళకి బాగా మంచి స్థితిలో కూర్చోబెట్టి వచ్చాడు. అయితే వీళ్ళు ఈ పత్రిక రాయబడేటప్పటికట వీళ్ళు ఎలాగున్నారండి? ఆత్మ సంబంధులైన మనుషుల్లా లేరంటండి. అంటే ఎదిగారే, ఎదగలేదా? ఇప్పుడు మనల్ని చూస్తే మనం ఎలాగున్నామండి? ఆత్మ సంబంధమైన మనుషుల్లా ఉన్నావా? ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన మనిషి అంటే ఎలా ఉంటాడా? తెల్లబట్టలు వేసుకొని ఉంటాడా? ఆత్మ సంబంధమైన మనిషి అంటే వేరేగా ఉంటారా అమ్మా? ఆత్మ సంబంధమైన మనిషి అంటే క్యారెక్టర్ అండి. మన సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రదర్శించే ప్రదర్శన, శ్రమ వచ్చినప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి, శ్రమ వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, ఇదే మన అసలు క్యారెక్టర్ అండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి వాకింగ్ చెప్తాను, ఇది కాదు నా అసలు క్యారెక్టర్. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎలా నడుచుకుంటున్నాను, అదండి అసలు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వీళ్ళలో లేదంట అండి, ఈ కొరింథీలో లేదు. కాబట్టి పౌలు వాళ్ళతో బాధపడుతున్నాడండి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. కారణం, మీరు ఆత్మీయంగా పెరగలేదు. మీరు ఇంకా శరీర సంబంధమైన మనుషులే, మీరు ఇంకా పసిపిల్లలే. ఏంటండి వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఈ కొరింథీలో ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు కలహాలు ఆడుకుంటున్నారండి. కొరింథీ సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటండి? క్లోయో ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసిందంటండి వీళ్ళు కలహాలు ఆడుకుంటున్నారని. దీనికోసమే 4 అధ్యాయాలు రాశాడండి. మొదటి 4 అధ్యాయాలు కూడా కలహాల గురించి. కలహాలకు కారణం ఏంటి? గ్రూపిజాలంట అండి. నేను పౌలు వాడిని, నేను కేపా వాడిని, నేను అపోల్లో వాడిని, నేను క్రీస్తు వాడిని అని ఇలాగ 4 రకాలుగా మనుషుల్ని వెంబడేస్తున్నారంట. అమ్మ, ఈ కాలంలో కూడా చాలామంది ఎలా ఉంటారంటే బోధకుల్ని హైలైట్ చేస్తుంటారండి. నేను ఫలానా వాడి శిష్యుడిని, నేను ఫలానా వాడి పార్టీ నేను అనొచ్చమ్మా. ఇప్పుడు మనం అలాగనొచ్చా? దయచేసి నా పార్టీ ఎవరు ఉండకండి. నా పార్టీ ఉండొద్దు, ఏలూరు జాషువా గారి పార్టీ ఎవరు ఉండొద్దు, జీవనంకుల్ గారి పార్టీ ఉండొద్దు. ఏమండి, ఇంకా మనకు తెలిసిన బాధకులు ఎవరైనా ఉంటే ఎవరి పార్టీ ఉండొద్దండి. మనందరివి కలిపి దేవుని పిల్లలం, దేవుడు మనకి తండ్రి, యేసుప్రభు మనకు అన్నయ్య. అంటే ఇది కూడా కలహాలకు కారణమేనా? ఇది కూడా కారణమే. కొరింథీ వాళ్ళు ఈ కారణం బట్టే కొట్టుకు తెచ్చారు. వాళ్ళని పౌలు ఏమన్నాడంటే, మీరు పసిపిల్లలు అయిపోయారా, మీరు ఆత్మీయంగా ఎదగలేదు, మీరు శరీర సంబంధులు అయిపోయారు. మనుషులు బట్టి అతిశిస్తారేంటి? మనుషులు చూస్తారేంటి మీరు? అంటే వీళ్ళకి డబ్బు లోటు లేదండి. కొరింథీలకి డబ్బుల సమస్య కాదు, తిండి సమస్య కాదు. వీళ్ళు చాలా ధనవంతులు. వీళ్ళు కొరింథీ సంఘం. వీళ్ళలోనేమో ఇదిగో ఈ పార్టీ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయండి. ప్రస్తుతం ఇదే నడుస్తుందండి. ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలా సంఘాల్లో ఇదే నడుస్తుంది. ఎందుకో మరి దేవుణ్ణి పక్కన పెట్టి, యేసుప్రభుని పక్కన పెట్టి
ఈ మనుషులు చూసి మనుషుల్ని పార్టీ పెట్టుకుంటున్నారండి, మనుషులు అతిశయిస్తున్నారండి. అవసరమైతే వాళ్ళ కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధమైపోతున్నారు. అది పిచ్చి అండి. అది అలాంటి పిచ్చి ఎవరికి ఉండకూడదండి. ఆ పిచ్చి ఎవరికి పట్టకూడదు. చాలా ప్రాబ్లం అండి. మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు, అంతవరకేనండి. మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నాం, అంతవరకే. దేవుడి కంటే ఎక్కువ కాదు, యేసుప్రభు కంటే ఎక్కువ కాదండి. దేవుడి స్థానంలో ఎవరిని పెట్టినా వాళ్ళు మనకు దూరం అయిపోతారు, ఖచ్చితంగా చెప్తున్నాను అండి. ఇక్కడ వీళ్ళ సమస్య ఆ గ్రూపేజాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు యాకోబు గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే మనం సంపూర్ణం అవడానికట మనం ఏ విషయంలో కొదవ లేకుండా ఉన్నవారుగా ఉండడానికి ఏది అవసరం అంటే ఓర్పు అవసరం. మనం ఓర్చుకోవాలి, ఓర్చుకున్నప్పుడే సంపూర్ణం అవుతాం. కలహాలు ఆడుకున్నప్పుడు కాదు, ఓర్చుకున్నప్పుడే సంపూర్ణం అవుతాం, ఈదులోకి వచ్చినప్పుడు కాదు. ఎంత అన్యాయమైనా భరించినప్పుడే సంపూర్ణం అవుతాం. అన్యాయం చేసినట్టుగా తిరిగి అన్యాయం చేసినప్పుడు కాదు. కీడు చేసినట్టు కీడు చేసినప్పుడు మనం సంపూర్ణమైనట్టు కాదు. ఏమండి, మనం ఓర్చుకుంటేనే సంపూర్ణం. కాబట్టి ఆ ఓర్పుని కొనసాగించండి. ఎంతకాలం అండి? ఎంతకాలమైనా. యేసు బ్రదర్కి శిష్యులు వచ్చారు, అయ్యా నా సహోదరుడు నాకు అన్యాయం చేశాడు, ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారండి? 70 ఏళ్ళ మారుల మట్టుకు క్షమించు అన్నాడండి. ఎన్నాళ్ళైనా క్షమించు, నీ జీవితకాలం అంతా క్షమించు, నువ్వు చచ్చే వరకు క్షమించు. క్షమించేవాడు ఎవరండి? దేవుని కుమారుడు. క్షమించేవాడు ఎవరమ్మా? దేవుని కుమారుడు. నువ్వు క్షమించేవాడుగా ఉందామా, పగ తీర్చుకునేవాడుగా ఉందామా? పగ తీర్చుకునేవాడు ఎవరండి? సాతాను కుమారుడు. ఒకరోజు నిద్ర చేస్తారు. దేవుని కుమారుడు ఎక్కడికి వెళ్తాడండి? పరలోకం. ఇక్కడ క్షమించినోడు పరలోకం వెళ్తాడు, ఇక్కడ పగ తీర్చుకున్నాడు నరకానికి వెళ్తాడండి. యేసు ప్రభు ఎవరి మీద పగ తీర్చుకోలేదు. ఎవరి మీద పగ తీర్చుకున్నాడమ్మా యేసు ప్రభు? అందుకని తండ్రి కుడి పరసన కూర్చున్నాడు ఇప్పుడు. స్తెఫను ఎవరి మీద పగ తీర్చుకోలేదు, అందుకని హతసాక్షి అయ్యాడండి. అని మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. అంటే ఇప్పుడు మనం యేసు ప్రభుతో సమానమైన సారూప్యత అంటే 100% మనం సాధించాలండి. వాస్తవంగా భూమి మీద సాధించగలమా? ఎవరైనా సాధించగలమా చెప్పండి? మీకు ఇందాకే చెప్పాను, సాధించగలం. కానీ నేను సాధించాను, నేను పెర్ఫెక్ట్ అని అనకూడదు. ఇంకా నాలో లోపాలు ఉన్నాయి, ఇంకా నేను ఎదగాలి అనుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడాను. ఒకవేళ యేసుప్రభు రాకడ వచ్చేటప్పటికి ఒకవేళ నేను ఒక 50% సాధించాను అనుకోండి, ఇంకా నేను ఎంత 100%కి ఎంత తక్కువ? 50 తక్కువ. అప్పుడు ఆ 50% అట దేవుడు కలుపుతాడంట అండి. ఎందుకని కొంచెమైనా సాధించావు కదా నాయన, ఉన్నది నేను గ్యాప్ నేను ఫిల్ చేస్తానులే అని. ఆ మాట ఎక్కడుందండి? పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెం కాలం మీరు శ్రమపడిన అంటే యేసుప్రభు రాకడ ఇంక రేపే వచ్చింది అనుకోండి. దానికి ఈరోజు ఒకరోజు మీరు శ్రమపడ్డారు, ఓర్చుకున్నారు, రేపే వచ్చేసింది రాకడ. ఈ శ్రమ అనుభవిస్తూ ఓర్చుకున్న మిమ్మల్ని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారండి? పరిపూర్ణులుగా చేసి తీసుకెళ్తారండి. ఎంత లక్కీ చూడండి. కాబట్టి మనం ఈరోజే యేసుప్రభు వస్తాడు అనుకుంటే, తెలిస్తే ఏం చేస్తామండి? కోర్టుకు వెళ్తామా? ఈరోజు యేసుప్రభు వస్తాడని తెలిస్తే, ఈరోజు యేసుప్రభు వస్తాడని తెలిస్తే ఎవరితో గొడవలకు వెళ్తామా? అలా ప్రతిరోజు యేసుప్రభు రాకడ కోసం
ఎదురు చూస్తూ, శ్రమలు సహిస్తూ, భరిస్తూ, ఏమండి, తగ్గించుకుంటూ, ఓర్చుకుంటూ, సహనం కలిగి ఉంటూ, వాక్యం నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ, దేవుడితో గడుపుతూ, అలాగ మనం దేవుని యొక్క మాటలు ఎవరికైనా చెప్పడానికి సమయం కేటాయిస్తూ, దేవుడు పాటలతో, దేవుడు వాక్యంతో మన జీవితాన్ని కొనసాగించాలండి. అదే మనం ఆత్మీయంగా పెరిగా ఉండడానికి నిదర్శనం. అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు.